ఓ రోజు వేటగాడు తన వేట కోసం ఉచ్చిని పెట్టడానికి వెళ్ళాడు. అలా తన ఉచ్చిని సిద్ధం చేసి వెళ్ళిపోయాడు వేటగాడు. అప్పుడనగా అటువైపు వచ్చిన ఓ పిల్లి ఆ ఉచ్చులో ఇరక్కపోయింది. ఇది తెలియక అటు వస్తూ ఉన్న ఎలుకను చూసిన పిల్లి, ఓ ఎలుక, నన్ను ఈ ఉచ్చు నుండి బయటికి తీయవా అని అంది. అమ్మ దొంగ, నిన్ను నేను విడిపిస్తే నన్ను నీవు ఇట్టే తినేస్తావే అని ఎలుక అంటూనంగా అక్కడికి ఓవైపు పాము మరియు ముంగిసు రావడం చూసి, అయితే ఓ షరతు, ఇప్పుడు ఈ ఉచ్చులోకి వచ్చి నీ ఒళ్ళోకి ఒదుగుతాను. ఈ పాము మరియు ముంగిసు వెళ్ళిన తరువాత ఈ ఉచ్చుని విడదీస్తాను అంది ఎలుక. అలాగే కానివు అని అంది పిల్లి. పాము మరియు ముంగిసు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రా వచ్చి ఈ ఉచ్చిని విడదీయము అని అంది పిల్లి. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటానులే, ఎందుకంటే సమయం ఇంకా ఉంది గనక. వేటగాడు దగ్గరికి రావడమే నేను ఈ ఉచ్చిని విడదీస్తాను. అప్పుడు నీకు ఎలాగైనా ఆ వేటగాడు నుంచి బయటపడాలి అని మాత్రమే దృష్టి ఉంటుంది. అప్పుడు నీవు నన్ను మరిచిపోతావు కదా అని అంది ఎలుక. ఎలుక చెప్పినట్టే చేసింది. పిల్లి కూడా తప్పించుకుంది. అప్పుడు పిల్లి ఎలుకను చూసి, ఇంక మీదట మన ఇద్దరం స్నేహితులం కదా అని అంది. అందుకు ఈ కథలే నా దగ్గర చెల్లవంటాను, ఎందుకంటే మన మధ్య ఓ అవసరం వచ్చింది, దానిని ఉపయోగించుకున్నాము, అందుచేతనే మన మధ్య ఓ స్నేహం ఏర్పడెను. ఇప్పుడు ఏ అవసరము లేదు, అందుచేత మన మధ్య ఏ స్నేహము లేదు. నీవు నీ దారిని చూసుకొని పో అని అంది ఎలుక. చూసారా, ఇది అసలే కలికాలం. తెలిసినా తెలియకపోయినా వ్యక్తికి మనతో అవసరం ఉన్నప్పుడు మన అవసరాన్ని కూడా వాటితో పాటే నెరవేర్చుకోవడమే తెలివైన తనం అవుతుంది. అంతే తప్ప మీకు అవసరం లేనప్పుడు సాయం కాదు కదా, సలహానైనా ఇవ్వకూడదు.